వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఎలా ఉన్నారు ఏం సంగతులు? సో పీకే ఫ్యాన్స్ ఎలా ఉన్నారబ్బా ఏం సంగతులు? ఫైనలీ పవన్ కళ్యాణ్ మూవీ అయితే హరిహర వీరమల్లు అయితే వచ్చేసింది. మీరంతా చూసేసి ఉంటారు. సో నేను కూడా జస్ట్ చూసి వస్తున్నాను. సో యాక్చువల్లీ రివ్యూ లేట్ అయిపోయింది, దానికోసం ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ డే వన్ ఏమరా అంటే నాకు కొంచెం టైం దొరక ఉండింది. అండ్ దాని తర్వాత దాంతో నేను నా లోకల్లో ఉన్న నా దగ్గరలో ఉన్న థియేటర్లో కూడా కొంచెం హౌస్ఫుల్ ఉన్నింది. సో దాంతో నేనైతే మూవీకి అయితే వెళ్ళలేకపోయినాను. కానీ సో ఇంకా మూవీ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు నేను వచ్చేసి ఒక చిన్న లైన్లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో అది చెప్పేసి దాని తర్వాత రివ్యూ మీద చేసుకుందాం. సో రివ్యూలో మంచిగా నాకేమనిపించింది మూవీ చూసేటప్పుడు ఏందనేసి అయితే మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ అయితే నేను పుష్ప రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను. సో నేను రివ్యూ ఇచ్చేటప్పుడు కెమెరా ఆన్ అయినప్పుడు నేను ఎవ్వరికి ఫ్యాన్ కాదు, ఎవ్వరికి హేటర్ కూడా కాదు. సో నాకేమనిపించింది మూవీ చూసేటప్పుడు నాకేమనిపించిందో అదే నేను వచ్చేసి కెమెరా ముందరైతే చెప్తాను, అంతేనా? సో టు బి ఆనెస్ట్ అయితే నేనైతే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి చాలా వరకు నాకేం చెప్తారు అంటే, నువ్వు ఎలా చెప్తావు, నువ్వు దానికి హేటర్ నువ్వు అది ఇది అని చెప్తారు, కానీ నాకు కామెంట్ చేస్తారు. సో నేను వచ్చేసి ఇప్పుడు టు బి ఆనెస్ట్ వచ్చేసి ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఇంకా రివ్యూ మీద వచ్చేస్తే ఫస్ట్ రేటింగ్ చేస్తాను. సో నాకైతే 1.5 అవుట్ ఆఫ్ 5 అనిపించింది. ఐఎమ్ సో సారీ గైస్. సో పీకే ఫ్యాన్స్ ఐఎమ్ సో సారీ. నాకైతే మూవీ అయితే స్ట్రైట్లీ చెప్తున్నాను, మూవీ అయితే నచ్చలే. సో ఓకే అనిపించింది, నచ్చలే అని కూడా చెప్పలేను, బిలో యావరేజ్ కూడా బిలో యావరేజ్ అనిపించింది. సో ఇంకా రేటింగే మీరు అర్థం చేసుకోగలరు. సో మూవీ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓకే అనిపించింది, మంచిగా ఉన్నింది. అక్కడ వచ్చేసి కొంచెం ఫైటింగ్ సీన్స్ అండ్ స్పెషల్లీ టైటిల్ కార్డ్ మరియు ఎంట్రీ మాత్రం అద్దరిపోయింది అబ్బా. దీనికి పేరే పెట్టలేం, టైటిల్ కార్డ్ మరియు ఎంట్రీ మాత్రం అద్దరిపోయింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి హీరోయిన్ని కాపాడతాడు. అండ్ దాని తర్వాత ఫార్మర్ కోసం, అదే రైతుల కోసం వాళ్ళ బస్తాల్ని వాళ్ళకి అందించడానికి ఫైట్ చేస్తాడు. టైగర్స్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు దొరగాడికి వెళ్ళి. ఇంకా దాని తర్వాత దొరగాడి నుంచి ఆ హీరోయిన్ తీసుకొస్తాడు. ఫస్ట్లో ఆ దొరగాడ హీరోయిన్ అయితే ఉంటుంది, అది వచ్చేసి అతను ఆ అమ్మాయి వచ్చేసి కొంచెం ఎలానో ఫీల్ చేస్తూ ఉంటుంది, దాన్ని వచ్చేసి కాపాడుకుని వస్తాడు. ఇంకా దాని తర్వాత అదంతా బాగా జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇతను వచ్చేసి ఢిల్లీకి వెళ్తాడు. ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు రా అంటే కోహినూర్ తీసుకురానికి ఢిల్లీకి అయితే వెళ్తాడు. సో ఢిల్లీకి వెళ్తాడు, కోహినూర్ తీసుకురానికి పోతాడు. ఎక్కడ నాకైతే మూవీలో అయితే కోహినూర్ అయితే కనబడలేదు. నేను ఇంకా వస్తుంది ఇంకా తీసుకుంటాడు వెయిట్ చేస్తూనే ఉండా, కానీ అయిపోయిందాడ పార్ట్ 2 అని వచ్చేసింది. నేనే షాక్ అయిపోయినా, ఇదేంద్రా ఇది, వెరీ కోహినూర్ అని అంటున్నాను నేను. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నేను ఇదే అడిగినాను నాతో వచ్చిన వాళ్ళతో. సో కోహినూర్ ఎక్కడ అని చూస్తున్నా నేను. సో అక్కడ వచ్చేసి ఔరంగజేబ్ని కొట్టేస్తాడు, కోహినూర్ తీసుకుంటాడని చెప్పుకున్నాను. యాక్చువల్లీ రివ్యూలు కూడా విన్నాను నేను, కానీ చెప్పలేము కదా. సో కొందరు వచ్చేసి వాళ్ళ పేరు అయితే చెప్పదలుచుకోవట్లేదు. కొందరు వచ్చేసి బాలయ్య గారు వస్తారు మూవీ లాస్ట్లో అని చెప్పినారు. అది మళ్ళీ దాని తర్వాత లాస్ట్లో అది జస్ట్ నేను జోక్ చేసినని చెప్తున్నాను, కానీ అది వేరే విషయము. సో నేను వచ్చేసి అలానే రిజ్జన్గా చెప్తున్నా కదా, కోహినూర్ ఇంకా ఉంటుంది, ఇంకా తీసుకుంటాడు ఫైట్ చేస్తాడు, ఇంకా వస్తుంది, అది ఇంకా అవుతుంది చూసినా కానీ మూవీ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి కోహినూర్ కోసం అని ఢిల్లీకి వెళ్తాడు. ఢిల్లీలో మధ్యలో వచ్చేసి ఆ రోడ్లో వచ్చేసి నైట్లో స్టే చేస్తాడు విజయవాడ. అక్కడ వచ్చేసి పులిని వచ్చేసి గుర్రంలా కంట్రోల్ చేస్తాడు. ఇది ఎలా సాధ్యం అబ్బా, ఇది ఎలా లాజిక్ ఏముంది అంటే ఇంకా దాని తర్వాత హైనాన్ చూసుకుని అంటే ఐ కాంటాక్ట్ తోటి కంట్రోల్ చేస్తాడు. అది చూస్తాడు జస్ట్ అంతే, అది చూసిన వెంటనే అది వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోద్ది. ఎడనా చూసారా మీరు ఈ ఇల్లాజికల్ సీన్స్ అయితే అనిపించింది నాకు. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది ఢిల్లీకి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ అక్కడ వచ్చేసి కోహినూర్ గురించి చెప్పాల్సింది పోయి ధర్మం గురించి వచ్చేస్తుంది. ధర్మంలో వాళ్ళకి అరెస్ట్ చేసి పెట్టింటారు కదా, దాని గురించి ఫైట్ జరుగుతుంది, దాని గురించి వచ్చేస్తుంది. మొత్తం వచ్చేసి ఈ స్టోరీలోనే చేంజ్ అయిపోద్ది ఆడ. అసలు కోహినూర్ గురించే ఉండదు ఆడ. లాస్ట్లో వచ్చేసాడు అనిపిస్తుంది, కానీ కోహినూర్ తీసుకుంటాడు ఇంకా అనేసి. సో మొత్తానికి అయితే కోహినూర్ టాపికే ఉండదు సెకండ్ హాఫ్లో. సో అందుకే వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్లో 10 to 15 minutes దాకా ఓకే అనిపించింది. ఇంకా దాని తర్వాత ఏందో వెళ్తాంది ఎలా సాగిపోతుంది అయితే అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత పెద్ద మైనస్ ఏం తెలుసా, విఎఫ్ఎక్స్. ఏమైనా విఎఫ్ఎక్స్ అది క్లైమాక్స్లో నాకేమనిపించింది తెలుసా, ఒక కార్టూన్ నెట్వర్క్లో 3Dలో చూస్తున్నట్టు అనిపించింది. ఇలానే అనిపించింది, నిజంగా చెప్తున్నా కదా. సో ఏమైనా విఎఫ్ఎక్సా, ఏం మంచిగా అనిపించలేబ్బా నాకైతే. విఎఫ్ఎక్స్లో అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయింది.
సో ఏందో పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాను, మంచిగా ఉంటుంది ఏదో అనుకొని పోతే పవన్ కళ్యాణ్ గారిని చూసినా చాలా హ్యాపీ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉన్నింది. సో కానీ మూవీ స్టోరీ అయినప్పుడు నాకైతే అంతగా అయితే నచ్చలేదు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి వీడియో అయితే ఏం చేయాలనుకున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు 2B అనే చెప్తున్నాను గైస్, నిజంగా ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం పోస్ట్ నుండి అంత పెద్ద పోస్ట్ నుండి మళ్ళీ మూవీ కోసం టైంని కేటాయించడం, ఇంకా దాని తర్వాత ప్రమోషన్స్ కోసం ఎంత మూవీస్కి కూడా ప్రమోషన్స్, ఇన్ఫ్యాక్ట్ వచ్చేసి అత్తారింటికి దారేది కూడా అంత ప్రమోషన్స్ చేయలేదు, అంత ప్రమోషన్స్ వచ్చేసి ఈ మూవీకి అయితే చేశారు. సో అతను ఏమని అనుకున్నాడు ఏందో తెలియదు కానీ ప్రమోషన్స్ మాత్రం చాలా మంచిగా చేశాడు. చాలా కష్టపడింది అతను కూడా, కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇక్కడ వచ్చేసి ఒక మైనస్ పాయింట్ ఏముంటుంది అంటే మీవి 2 డైరెక్టర్స్ కాబట్టి ఇక్కడ కొంచెం అలా అయిపోయి ఉంటుంది. ఫస్ట్ క్రిష్ గారి అందరూ అది, సో అలా అయితే అయిపోయి ఉంటుంది. సో మొత్తానికి అయితే మూవీ అయితే ఎంతగా అయితే నచ్చలేదు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫైవ్ నెంబర్స్. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసి పక్కన రన్ చేసుకోండి. అండ్ మూవీ చూసి ఉంటే మీకు ఇలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ గైస్.